నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఫుడ్ హ్యాండర్లు మరియు ఇతర వర్గాల ఆరోగ్య పరీక్షల కోసం పనిచేస్తున్న ఫర్వానియా పరీక్షా కేంద్రాన్ని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విస్తరించింది. కేంద్రం సామర్థ్యాన్ని పెంచడం, సేవలను మరింత వేగవంతం చేయడం, పెరుగుతున్న సందర్శకుల అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఈ కొత్త విభాగాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన విభాగాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం 35 నుంచి 40 వేల మంది వరకు సేవలు పొందే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ విస్తరణతో విజిటర్స్ రాకపోకలు సులభతరం కావడంతో పాటు విశాలమైన సేవా విభాగాలు మరింత సమర్థవంతమైన సేవలందించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కొత్త సదుపాయాల వల్ల రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలు, హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు పట్టే సమయం తగ్గి సేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక విస్తరించిన విభాగంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇందులో రిజిస్ట్రేషన్ క్లినిక్లు, క్లినికల్ పరీక్ష గదులు, రక్త నమూనాల సేకరణ యూనిట్లు, టీకాల క్లినిక్లు ఉన్నాయి. వీటి ద్వారా పరీక్షల ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు నిరీక్షణ సమయం తగ్గి సేవల సామర్థ్యం పెరిగి సందర్శకులకు మరింత మెరుగైన అనుభవం కల్పించడంతో పాటు నివారణ ఆరోగ్య సేవల నాణ్యతను కూడా ఉన్నతంగా కొనసాగించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖతార్లో వ్యాపార వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగం సహకారాన్ని కోరుతోంది. ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సివిల్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ బ్యూరో సంయుక్తంగా షారెక్ వేదిక ద్వారా బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ సబ్మిషన్ ఫారంలో పాల్గొనాలని దేశంలోని ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించాయి. ప్రైవేట్ సంస్థలు ఏడాది పొడవునా ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులను గుర్తించి వాటికి సమర్థవంతమైన పరిష్కారాలు రూపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కంపెనీల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించడం ద్వారా వ్యాపార రంగానికి సంబంధించిన కీలక అంశాలపై సంబంధిత ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోనున్నాయి. సివిల్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ బ్యూరో ఎక్స్ వేదికలు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. షారెక్ వేదిక ద్వారా అందే సూచనలు ఖతార్ వ్యాపార వాతావరణాన్ని మరింత అనుకూలంగా మార్చడంతో పాటు దేశీయ మార్కెట్ పోటీతత్వాన్ని పెంచేందుకు దోహదపడతాయి. వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఈ సర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు. వ్యాపారవేత్తల సూచనలు ప్రభుత్వ నిర్ణయాలకు మార్గదర్శకంగా నిలిచి నిబంధనలు, ప్రభుత్వ సేవల్లో అవసరమైన మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సర్వేలో పాల్గొనడం ద్వారా ప్రైవేట్ రంగ అవసరాలకు అనుగుణంగా వినూత్న ప్రభుత్వ సేవలు అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం సాధ్యమవుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రైవేట్ కంపెనీలు అధికారిక ప్రచారంలో అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా లేదా షారెక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా తమ అభిప్రాయాలను నమోదు చేయొచ్చని ప్రభుత్వం సూచించింది. బహ్రెయిన్లో అత్యవసర హెచ్చరిక సైరన్లు మోగడంతో దేశవ్యాప్తంగా అప్రమత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో దేశంలోని పౌరులు, నివాసితులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ తమకు సమీపంలో ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెంటనే వెళ్లాలని కోరింది. అలాగే పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ సమాచార మార్గాలు మాత్రమే అనుసరించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వదంతులు నమ్మొద్దని, అధికారిక ప్రకటనల ఆధారంగానే స్పందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సైరన్లు మోగడానికి గల కారణాలపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. పరిస్థితిని సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అవసరమైన సూచనలు అధికారికంగా అందజేస్తామని తెలిపారు. తనతో పాటు భార్య, కుమార్తె పుట్టిన తేదీలను లాటరీ నంబర్లుగా ఎంచుకున్న భారతీయ ప్రవాసి యుఏఈ లాటరీలో ఏకంగా 30 మిలియన్ దిర్హాంల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్నాడు. కేరళకు చెందిన 52 ఏళ్ల సునీల్ కుమార్ సదాశివన్ యుఏఈలో మెయింటెనెన్స్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. ముందుగా కుమార్తె పుట్టిన తేదీ, తర్వాత తనది, ఆపై భార్య పుట్టిన తేదీని లాటరీ నంబర్లుగా ఎంచుకున్నానని చెప్పారు. ఇటీవల ఓ స్నేహితుడితో కలిసి లాటరీ టికెట్లు కొనడం ప్రారంభించిన సునీల్ మొదటి టికెట్కు 100 దిర్హాంలు గెలుచుకున్నారు. దీంతో ఉత్సాహంగా మరో డ్రాకు టికెట్ కొనగా అదృష్టం కలిసి వచ్చి 30 మిలియన్ల దిర్హాంలు జాక్పాట్ తట్టింది. సునీల్ దంపతులకు 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత కుమార్తె జన్మించింది. ఆ కారణంగా కుమార్తె పుట్టిన తేదీ తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు. డ్రా ముగిసిన తర్వాత రాత్రి ఇంటికి చేరుకుని ఫోన్లో ఫలితాలు చూసినప్పుడు తాను షాకు గురయ్యానని, నమ్మలేక ముందుగా స్నేహితుడికి టికెట్ చూపించి ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పానని సునీల్ వెల్లడించారు. వచ్చిన నగదుతో ముందుగా తన కుమార్తెకు ఒక మంచి బహుమతి కొనిస్తానని, నిర్మాణంలో ఉన్న ఇంటిని పూర్తి చేస్తానని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నానని, ఇక కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇల్లు లేని కొంతమందికి ఇల్లు నిర్మించి ఇవ్వాలనే కోరిక కూడా ఉందని ఆయన వెల్లడించారు. కాగా యుఏఈ లాటరీ లక్కీ డ్రా ప్రతి బుధవారం, శనివారం రాత్రి 9:30 నిర్వహిస్తారు. ఇందులో 30 మిలియన్ దిర్హాంల గ్రాండ్ ప్రైజ్, 5 మిలియన్ దిర్హాంల రెండో బహుమతి, అలాగే 50,000 దిర్హాంల లక్కీ ఛాన్స్ బహుమతులు అందజేస్తారు.
సౌదీ అరేబియాలో ప్రవేశ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండే విదేశీయులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వీసా గడువు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్లని వారికి గరిష్టంగా 50,000 సౌదీ రియాల్స్ జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష, అనంతరం దేశం నుంచి బహిష్కరణ విధిస్తామని స్పష్టం చేసింది. అలాగే నివాస, కార్మిక, సరిహద్దు భద్రత నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల అధికారులకు అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్లలో 911కు, రాజ్యంలోని ఇతర ప్రాంతాల్లో 999కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించింది. వీసా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, గడువు ముగిసేలోపే దేశం విడిచి వెళ్లాలని లేదా చట్టబద్ధంగా వీసాను పొడిగించుకోవాలని విదేశీయులకు సౌదీ అధికారులు సూచించారు. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్, గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేయడంతో పాటు ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరాపై ఆందోళన నెలకొన్నాయి. సెప్టెంబర్ 2026 డెలివరీకి ఒమాన్ ముడి చమురు అధికారిక ధర సోమవారం బ్యారెల్కు $72.11 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. గత శుక్రవారం నమోదైన $69.29 పోలిస్తే $2.82 పెరిగింది. గత నెల కుదిరిన తాత్కాలిక అమెరికా ఇరాన్ ఒప్పందం భవిష్యత్తుపై తాజా పరిణామాలు అనిశ్చితిని పెంచుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బంగారం ధరలు పతనం. మరోవైపు ఆసియా మార్కెట్లలో సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో బంగారం ధరలు 1% పైగా తగ్గాయి. హోర్ముజ్ జలసంధి మూసివేతపై ఆందోళనతో చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి పెరిగింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,072.78 పడిపోగా ఆగస్టు డెలివరీకి అమెరికా గోల్డ్ ఫ్యూచర్ $4,081.70 తగ్గాయి. అదేవిధంగా స్పాట్ సిల్వర్ ధర ఔన్స్కు $58.89, ప్లాటినం $1,610.22, పల్లాడియం $1,260.15 తగ్గాయి. ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కాంగ్రెస్లో ఇవ్వనున్న అర్ధవార్షిక నివేదికతో పాటు వినియోగదారుల ధరల సూచి, ఉత్పత్తిదారుల ధరల సూచి, జూన్ రిటైల్ అమ్మకాల గణాంకాలపై అంతర్జాతీయ మార్కెట్లు దృష్టి సారించాయి. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.